హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలి పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు కదండి. పేరెంట్స్ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీయా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, అదే కెరీర్ ఆప్షన్ ట్రై చేసుకోండి. అదే 10th ఆఫ్టర్ ఎంపీసీ గ్రూప్ కనుక తీసుకుంటే వాళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది. ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే మెయిన్ వాళ్ళకి ఫ్యూచర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందండి. స్ట్రాంగ్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే కనుక. ఆఫ్టర్ ఇంజనీరింగ్ అన్నది వాళ్ళకి మెయిన్ కోర్స్ కదండి ఇంజనీరింగ్. అదే ఇంజనీరింగ్లో కనుక ఎంపీసీ కనుక తీసుకుంటే ఇంజనీరింగ్ చేయాలి. అది డైరెక్ట్ పాత్ అనమాట వాళ్ళకి, స్ట్రాంగ్ అండ్ డైరెక్ట్ పాత్ పిల్లలకి. దానికి ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. ఇంటర్ అయిపోయాక జేఈ రాస్తారు, ఎంసెట్ కూడా రాస్తారు కదండి. అదే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారు కదండి. కంప్యూటర్ సైన్సా, లైక్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, మెకానికలా, సివిల్సా, లేకపోతే ఎలక్ట్రికలా ఉంటాయి కదండి. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో అది సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే ఏం తీసుకుంటే మంచిది? సాఫ్ట్వేర్ అయితే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కనుక ట్రై చేస్తే కోడింగ్ తర్వాత ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఏఐ ఇప్పుడు అంతా ఏఐ ఎక్కడ విన్నా కూడా ఏఐ అన్నది మనకి వినిపిస్తూనే ఉంటుంది కదండి. ఏఐ తర్వాత డేటా సైన్స్, ఈ గ్రూప్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి హై శాలరీ ప్రిఫర్ చేస్తారనమాట. ఇంతకుముందు అంటే మా టైం అప్పుడు ఏఐ అన్నది అసలు ఏంటన్నది కూడా తెలియదు. ఇప్పుడు అంతా ఏఐ, కోడింగ్ వీటి మీదే నడుస్తుంది. ట్రెండ్ అనమాట ఇప్పుడు, ట్రెండ్ అది. సో అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాస్తే జేఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్ అన్నది తీసుకుంటే, ఎంసెట్, ఎన్డీఏ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫర్ చేస్తే కనుక ఎన్డీఏలోని ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇది అంత ప్రెషర్ ఉండదండి, పిల్లలకి అంత ప్రెషర్ ఉండదు. ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నది ఆప్షన్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఇస్రో సైంటిస్ట్ జాబ్స్ అనమాట. ఇస్రో, డిఆర్డిఓ తర్వాత ఇలాంటి జాబ్స్ తీసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కనుక పోలీస్ ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదండి. దానివల్ల అది మనకి కెరీర్ మీద పడకూడదు, పిల్లల కెరీర్ మీద పడకూడదు దాని యొక్క ఇది. సో అందుకు ప్రతిదీ ఆలోచించి చేయండి. పేరెంట్స్ అన్నది ఆలోచించాలి. 1కి 10 సార్లు వాళ్ళు ఆ గ్రూప్ తీసుకున్నారు వాళ్ళ అబ్బాయికి అని మనం ఆ గ్రూపే తీసుకోకూడదు. మెయిన్ పిల్లల్లో అడగండి. ఇప్పుడు కాలం పిల్లలు ఇంత చిన్న 10thలో మార్క్స్ సరిగ్గా రాలేదని సూసైడ్స్ వింటున్నాం. చాలా వాళ్ళకి ప్రెషర్ అన్నది ఉంటున్నది. సో అందుకు అవి మన పిల్లల మీద అది పడకూడదు, ఆ ప్రెషర్ పడకూడదు. సో అందుకు మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరర్, డేటా అనలిస్ట్, సైంటిస్ట్, డేటా అనలిస్ట్ జాబ్స్, ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి. సో తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయండి ఇప్పుడు పిల్లలకి స్టడీ కోసం. ఈ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్, డేటా అనలిస్ట్, ఈ సైంటిస్టులకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. పిల్లలకి పిలిచి అంటే స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకు స్కాలర్షిప్ అవైలబుల్లో ఉన్నాయి. సో అందుకు యూఎస్ఏ, యూకే, కెనడా,
లోన్ కూడా ఇంజనీరింగ్ అండ్ టెక్ కోర్సెస్ వాళ్ళనే పిలుస్తున్నారు కాబట్టి సో ఇది మీరు ఆలోచించి వాళ్ళకి స్కాలర్షిప్ అవైలబిలిటీ కూడా ఉంటున్నది పిల్లలకి. సో టెన్షన్ పడక్కర్లేదన్నమాట. అది మీరు పేరెంట్స్ అన్నది వాళ్ళకి ఏది బెస్ట్ అనిపిస్తే కనుక అది చేయండి. వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ముందు 2-3 సార్లు మనం ఆలోచించి పేరెంట్స్ అన్నది స్టెప్ వేస్తే బాగుంటుంది పిల్లల విషయంలో. సో ఇది ఫ్రెండ్స్, నా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే మీ పిల్లలకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.